ఇండియన్ రైల్వేస్ నుంచి జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ అదొక 82 పేజీల డాక్యుమెంట్. దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆ డాక్యుమెంట్లోని ప్రతి విషయాన్ని మనం సులభంగా వివరంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టద్దావా? ముందుగా అసలు ఎన్ని పోస్టులున్నాయో చూద్దాం. చూడండి, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల్లో కలిపి ఏకంగా 2569 ఖాళీలున్నాయి. ఇది నిజంగా చాలా పెద్ద అవకాశమని చెప్పాలి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ 82 పేజీల అధికారిక గైడ్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందులో ఏముందో ఎలా తెలుసుకోవాలి? సరే, దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ప్రతి అంశాన్ని క్లియర్గా విడమరచి చూద్దాం. ఓకే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఈ అవకాశమేంటి, దీనికి కావాల్సిన అర్హతలేంటి, రెండవది ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, మూడవది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలేంటో కూడా చూద్దాం. సరే, మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ అవకాశం ఏంటి, ఎవరు అర్హులు, ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఉండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ముఖ్యంగా ఉన్న పోస్టులేంటంటే జూనియర్ ఇంజనీర్ అంటే జేఈ, డిఎంఎస్ ఇంకా సిఎంఏ. ఈ పోస్టులన్నీ కూడా 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 6 కింద వస్తాయన్నమాట. అంటే స్టార్టింగ్ శాలరీనే సుమారుగా 35,400 రూపాయలుంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్గా 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లై చేసే ముందు ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1 ఎడ్యుకేషన్, 2 మెడికల్ స్టాండర్డ్స్, 3 ఏజ్. అప్లికేషన్ చివరి తేదీ లోపల డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే ఒక్కో పోస్టుకు కొన్ని మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి కూడా మీట్ అవ్వాలి. ఇక వయస్సు చెప్పిన లిమిట్లో ఉండటం తప్పనిసరి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నోటిఫికేషన్ ప్రకారం ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు కారు. అంటే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే కుదరదు. ఈ ఒక్క రూల్ వల్ల చాలామంది పోటీ నుంచి పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఇది క్లియర్గా చూసుకోవాలి. చాలామందికి ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ మధ్య కన్ఫ్యూషన్ ఉంటుంది. అది క్లియర్ చేసుకుందాం. చూడండి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఈబీసీ అనేది కేవలం ఫీజులో రాయితీ కోసం మాత్రమే. ఫ్యామిలీ ఇన్కమ్ ఏటా 50,000 లోపు ఉంటే సరిపోతుంది. కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ ఇది జాబ్ రిజర్వేషన్ కోసం. దీనికి ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షల లోపు ఉండాలి. దాంతోపాటు కొన్ని ఆస్తి నిబంధనలు కూడా ఉంటాయి. సో రెండూ వేర్వేరు. సరే, అర్హతల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండో భాగానికి వెళ్దాం. అదే ఆన్లైన్ అప్లికేషన్ను ఎలా ఫిల్ చేయాలి, ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలో చూద్దాం. అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద, అతి ముఖ్యమైన రూల్ ఇదే. నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఒక్క అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేయాలి. పొరపాటున వేరే ఆర్ఆర్బీకి లేదా అదే ఆర్ఆర్బీకి మళ్లీ అప్లై చేసినా పెట్టిన అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోతాయి. చాలా జాగ్రత్త. మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ ఒక 5 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. స్టెప్ 1, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడిచ్చే ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి పర్మనెంట్గా ఉండేలా చూసుకోండి. స్టెప్ 2, అప్లికేషన్ ఫిల్ చేయాలి. స్టెప్ 3, లైవ్ ఫోటో క్యాప్చర్. స్టెప్ 4, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అంటే సంతకం, అవసరమైతే క్యాస్ట్ సర్టిఫికెట్ లాంటివి. ఇక ఫైనల్ స్టెప్ 5, ఫీజ్ పేమెంట్. ఈ 5 స్టెప్స్ కరెక్ట్గా చేస్తేనే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ లైవ్ ఫోటో దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రూల్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వైట్ లేదా లైట్ కలర్లో ఉండాలి. వేసుకున్న డ్రెస్ డార్క్ కలర్లో ఉంటే బాగుంటుంది. క్యాప్స్, మాస్కులు, కళ్లజోడు ఇవేమీ ఉండకూడదు. ముఖం కరెక్ట్గా సెంటర్లో చాలా క్లియర్గా కనిపించాలి. ఇంకో విషయం, పాత ఫోటోని మళ్ళీ ఫోటో తీసి అప్లోడ్ చేయొద్దు. ఇక ఫీజుల విషయానికొద్దాం. జనరల్ కేటగిరీ వాళ్లకు అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు. అయితే ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఫస్ట్ సీబీటీ ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపాయలు రీఫండ్ వస్తాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలు లాంటి కేటగిరీల వారికి ఫీజు 250 రూపాయలు. ఈ 250 కూడా వాళ్లకు పూర్తిగా రీఫండ్ వచ్చేస్తుంది. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసి వాటిని మార్చాలనుకుంటే ప్రతిసారి 250 రూపాయలు మోడిఫికేషన్ ఫీజు కట్టాల్సుంటుంది. ఓకే, అప్లికేషన్ సబ్మిట్ చేసేశాం. ఆ తర్వాతేంటి?
ఇప్పుడు మనం 3వ సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ ఉద్యోగం సంపాదించాలంటే మొత్తం 4 స్టేజులు దాటాలి. ఫస్ట్ స్టేజ్ CBT 1. ఇదే అందరికీ కామన్గా ఉండే ఒక స్క్రీనింగ్ టెస్ట్. రెండోది CBT 2. ఇది మెయిన్ ఎగ్జామ్. ఇందులో పాసైన వాళ్లకి 3వ స్టేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఫైనల్గా 4వ స్టేజ్లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 4 పూర్తి చేస్తే జాబ్ వచ్చినట్టే. CBT 1కి CBT 2కి మధ్య ఉన్న తేడా ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవాలి. CBT 1 అనేది జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలుంటాయి. కానీ CBT 2 అనేది మెరిట్ టెస్ట్, జాబ్ డిసైడ్ చేసేది ఇదే. ఇది 120 నిమిషాలుంటుంది, 150 ప్రశ్నలుంటాయి. ఇందులో 100 ప్రశ్నలు టెక్నికల్ సబ్జెక్ట్ నుంచే వస్తాయి. సో CBT 2 స్కోర్ ఆధారంగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఇక్కడ ఇంకో డేంజరస్ పాయింట్ ఉంది, నెగటివ్ మార్కింగ్. అవును, CBT 1, CBT 2 రెండిట్లోనూ నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 మార్క్ కట్ అవుతుంది. అంటే 3 తప్పులు చేస్తే ఒక కరెక్ట్ ఆన్సర్కి వచ్చిన మార్కులు పోతాయి. సో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. CBT 1 పేపర్ స్ట్రక్చర్ చూస్తే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకే అర్థమవుతుంది. చూడండి, మ్యాథ్స్, జనరల్ సైన్స్ ఈ రెండింటికి చెరో 30% వెయిటేజ్ ఉంది. అంటే మొత్తం పేపర్లో 60% మార్కులు ఇక్కడ్నుంచే వస్తాయి. ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25%, ఇక జనరల్ అవేర్నెస్కి 15% వెయిటేజ్ ఉంది. సో ప్రిపరేషన్ ప్లాన్ దీని ప్రకారమే చేసుకోవాలి. సరే, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ మనం ముఖ్యమైన తేదీలేంటో, ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. డెడ్లైన్స్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి కదా. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, కావాలంటే నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ అక్టోబర్ 31, 2025న మొదలవుతాయి. చివరి తేదీ నవంబర్ 30. సరిగ్గా నెల రోజులు టైం ఉంటుంది. అప్లికేషన్లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 12 వరకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కూడా కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి స్క్రైబ్ వివరాలివ్వడానికి డిసెంబర్ 13 నుంచి 17 వరకు సమయం ఇచ్చారు. దీన్నే ఇంకో రకంగా చూస్తే అప్లై చేయడానికి మొత్తం 31 రోజుల టైం ఉంది. తప్పులు సరిచేసుకోవడానికి 10 రోజులు, స్క్రైబ్ వివరాల కోసం 5 రోజులు. సో టైం ఉంది కదా అని చివరి నిమిషం వరకు వెయిట్ చేయొద్దు. సరే, ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు ఈ చెక్లిస్ట్ ఒకసారి చూసుకోండి. 1. కేవలం ఒకే ఒక్క ఆర్ఆర్బీకి అప్లై చేశారా? 2. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి పర్మనెంట్వి ఇచ్చారా? 3. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ అప్లై చేసే నాటికే పూర్తయ్యాయా? 4. లైవ్ ఫోటో రూల్స్ ప్రకారం కరెక్ట్గా తీశారా? 5. అన్ని డీటెయిల్స్ డబుల్ చెక్ చేసుకున్నారా? ఇవన్నీ ఓకే అనుకున్నాకే సబ్మిట్ బటన్ నొక్కండి. చివరిగా రైల్వేస్ ఇచ్చిన ఒక అధికారిక హెచ్చరిక ఇది. ఉద్యోగాలు ఇప్పిస్తామని తప్పుడు హామీలిచ్చి మోసం చేసే దళారుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోండి, అభ్యర్థుల ఎంపిక కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. ఎవరినీ నమ్మొద్దు. సో ఆ 82 పేజీల గైడ్ను నావిగేట్ చేయడానికి కావలసిన మ్యాప్ ఇప్పుడు మన చేతిలో ఉంది. ఇక ట్రాక్ పైకి ఎక్కి ప్రయాణం మొదలుపెట్టడమే తరువాయి. మరి సిద్ధంగా ఉన్నారా? ఆల్ ద బెస్ట్.